వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించింది. కూల్చివేతలకు 15 రోజుల గడువు కూడా విధింపుతో పాటు పార్టీకి ₹1,00,000 జరిమానా విధించింది. గత ప్రభుత్వ అక్రమాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కోట్లు వెచ్చించి నల్గొండలో పార్టీ ఆఫీసును నిర్మించారని జిల్లా మంత్రి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆయన పట్టుబట్టారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో నిబంధనలను అతిక్రమించి కోట్లు ఖర్చు చేసి బిల్డింగులు కట్టారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పార్టీ ఆఫీసుల నిర్మాణంపై కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కూల్చివేతలకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కార్యాలయాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగా మున్సిపల్ అధికారులను ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును బీఆర్ఎస్ కోరింది. బీఆర్ఎస్ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఆఫీసును నిర్మించక ముందే అనుమతులు తీసుకోవాలని, కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించింది. 15 రోజులుగా పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది.